అక్క. అంకుల్ వాళ్ళని తీసుకొచ్చింది నువ్వే కదా? వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అభి అన్నయ్య, నువ్వు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అభి చెప్పు. ఇక్కడ అభినందన్ అంటే ఎవరండి? నేనే. మీరు? మేము గవర్నమెంట్ ఆఫీసు నుంచి వచ్చాం. చెప్పండి. అమ్మ ఆర్ఫన్ హోమ్కి గవర్నమెంట్ నుండి ఏమైనా గ్రాంట్స్ కావాలని అప్లై చేశారా? అవును, చేశాను. గవర్నమెంట్ మీరు కోరుకున్న గ్రాంట్స్ శాంక్షన్ చేసింది. ఇది నిజమా? అయినా అది అప్లై చేసి చాలా రోజులైంది. ఇక రాదేమోనన్న ఆశలు కూడా వదులుకున్నాం. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది అభి. నీ మంచి మనసుతో కోరుకున్నావు, ఆ దేవుడు కరుణించాడు. దేవుడు కరుణిస్తే కాలేదు, దేవత కరుణించింది. అంటే నీలాంబరి మేడం, ఇదంతా మీరు చేశారా? చాలా థ్యాంక్స్ మేడం. అనాథాశ్రమాలకి గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వాలంటే అది చాలా గొప్పదై ఉండాలి. ఇది మినిస్టర్స్తో అయ్యే పని కూడా కాదు. ఆ సీఎం చొరవ చూపితే తప్ప జరగనటువంటి పని. అఖిలాండేశ్వరి గారు అమ్మ అనాథాశ్రమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎస్తో మాట్లాడి గ్రాంట్స్ ఓకే చేయించారు. గవర్నమెంట్ నుండి గ్రాంట్స్ రావడం అనేది అదృష్టమనే చెప్పాలి. ఏ ఆశ్రమానికి దక్కని అదృష్టం అమ్మ అనాథాశ్రమానికి దక్కిందంటే అది అఖిలాండేశ్వర గారి కృషి అని చెప్పొచ్చు. అఖిలాండేశ్వరి గారు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక వల్ల మీలో ఉన్న నిజాయితీని ప్రశంసించి మీరు పెట్టుకున్న అప్లికేషన్ని ఫార్వర్డ్ చేసి శాంక్షన్ చేయించారు. ముందు మీరు మేడంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఈ విషయం వినగానే ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాం, కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆశ్రమం నిర్వాహకులను తీసుకుని మీ దగ్గరకు రావాలనుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. సార్, ఇక్కడ సిగ్నేచర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు కూడా. థ్యాంక్ యూ మేడం. సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాం సార్. వస్తాం మేడం. మంచిది. థ్యాంక్స్ మేడం. ఈ బర్త్డే ఫంక్షన్ బాగా జరిగినందుకు మేమే పిల్లలందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వెళ్దాం పదండి. అభి, పదండి. అభి, అభి, అభి. అన్నయ్య వెళ్దామా? పద. హలో. స్నేహం చేస్తే దారి చూపు, పక్క దారి పట్టించాలని చూసావుగా. నువ్వు ఎలాంటి ఎత్తులు వేసినా చిత్తు చేస్తాను, గుర్తుపెట్టుకో. అభి, మనస్విని, ఎంత బాగా చేసావో తెలుసా? అద్దరిపోయేలా చేసావు. ఎంత బాగా చేసావంటే నువ్వు యాక్షన్ చేస్తున్నావని తెలిసి కూడా మేము కూడా ఫీల్ అయిపోయినాం. అంత బాగా చేసినావు. నేను చేసింది యాక్టింగే కావచ్చక్క, కానీ ఈరోజు అంకుల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఎంతో ఆనందపడ్డారు. అందుకే నేను యాక్టింగ్ చేస్తున్నానని మర్చిపోయాను. అభి అయితే నువ్వు చెప్పినట్టుగా చేస్తుంటే
ఎంత ముద్దొచ్చిండో తెలుసా? చిన్న పిల్లల్లా చేస్తున్నాడు. నాకు భలే నవ్వొచ్చింది తెలుసా? మాస్గా చెప్పాలంటే మనస్వి ఇరగదీసింది. మీరంతా కలిసి నాటకం ఆడారా? అంటే అభి అది వద్దు, నాకేం చెప్పొద్దు. అన్నయ్య అది నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదూ. అభి, మేం చేసింది పిల్లల ఆనందం కోసమే తప్ప నీ నాటు పట్టించాలని కాదు. అవునరా అభి? నిజం అన్నయ్య. చంపేశావన్నయ్య. యాక్టింగ్ మీకే వచ్చా? నాకు వచ్చు. నీతో ప్రామిస్ చేయించుకున్నాను కదన్నయ్య, నిజంగా కూపన్ రాలేదా? పిల్లల కోసమే కదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. కోపం ఎందుకు తల్లి? పిల్లలే కాదభి, నిజంగా చాలా రోజుల తర్వాత ఆ ఫ్యామిలీ కూడా అంత హ్యాపీగా ఉండగా చూశాను. నీకు ఈ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాలి. ఓన్లీ థ్యాంక్స్ కాదు, అందులో ఏదైనా మిక్స్ చేసిస్తే తీసుకుంటాను. థ్యాంక్స్లో మిక్స్ చేయడమా? తనకు అర్థమైంది లేరా? నీకు అర్థం కాదులే. మామ్, ఇంకా పడుకోకుండా ఎక్కడున్నారేంటి మామ్? దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ నాన్నగారి గురించి. గ్రానీ, గ్రాండ్పా పిల్లలతో కలిసి ఒక చిన్న పిల్లోళ్ళ ఎంత బాగా ఆడుకున్నారు. మీరు గమనించారా డాడ్? గ్రాండ్పా ఫేస్లో ఎంత ఆనందం ఉందో. అవును మామ్, క్రిష్ చెప్పింది కరెక్టే. నేను కూడా గమనించాను. అక్కడ ఉన్నంతసేపు డాడీ ఏదో తెలియని ఆనందంలో ఉన్నారని అర్థమైంది. నిజమే ఆంటీ. సంతోషంతో పిల్లల మధ్య అంకులు ఆడుకుంటుంటే ఏ క్షణంలోనైనా మాట్లాడతారేమో, మాట్లాడితే బావుండు అని ఆశ కలిగింది. ఆయన ఇక్కడికొచ్చినప్పటి నుంచి నేను ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆయన మొహంలో సంతోషం కనిపించింది. పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో మాట్లాడతారేమో అనిపించింది. అందుకే ఇక్కడ అనుకోనివి జరిగినా తగిలిన గాయానికే మళ్ళీ ఎదురు తాకుడు తగులుతున్నా ఓర్చుకుంటున్నాను. అక్క, మీకెలా అనిపించిందో మీరు చెప్పారు. నాకు కూడా ఏదో ఒకటి అనిపించుంటుంది కదా. నేను చెప్పనా? చెప్పు పిన్ని. ఎవరైతే నన్ను చంపాలని చూశారో వాడి దగ్గరికే నన్ను మళ్ళీ తీసుకొచ్చారేంట్రా అని బావగారు బాధపడినట్టుగా అనిపించింది. భవానీ, అవునక్క. ఏవైతే సైగలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న బావగారు వాణ్ణి చూసేసరికి బాడీలో చలనం వచ్చి రాసి చూపించాలన్న ఆలోచన వచ్చిందంటే మీరే ఆలోచించండి. భవానీ ఆంటీ, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఐశ్వర్య, నేను నిజమే చెప్పాను. మీ ఆలోచనలో తప్పుంది భవానీ ఆంటీ. మా అందరికీ ఒకేలా అనిపించింది, మీకు మాత్రమే మరోలా అనిపించింది అంటే మీ చూపులోనే ఏదో లోపముంది. బావగారు బర్త్డే ఫంక్షన్లో ఆవేశపడిన మాట నిజమే, కానీ ఆవేశం ఖచ్చితంగా అభి గురించి చెప్పాలన్న ప్రయత్నమే కదా. భవానీ ఆంటీ, చెడుగా మాట్లాడాలి అనుకున్నప్పుడు చూసే ప్రతిదీ చెడుగానే కనిపిస్తుంది. ఒక్కసారి మంచిగా ఆలోచించండి, మనసుతో ఆలోచించి చూడండి, చూస్తుందంతా మంచిగానే అనిపిస్తుంది. దేంతో ఆలోచించినా కళ్ల ముందు కనిపించేది తప్పు కాదు కదా. మనం అనాథాశ్రమానికే వెళ్ళకూడదు, అయినా వెళ్ళాం. బావగారు అలా అవడానికి కారణం అతనే అని తెలిసినా అతని అనాథాశ్రమానికి అంత మేలు చేయడం మాత్రం మనల్ని మనం తక్కువ చేసుకోవడమే. భవానీ, నేనా పని చేసింది ఒక వ్యక్తి కోసం కాదు,
ఆ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఒక మంచి పని కోసం ఖర్చు చేసిన శ్రమ, డబ్బు ఎప్పటికీ వృధా కావు. అది కాదక్కా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకర్థమైంది. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులతో తిరుగుతున్నా. నీ ఆలోచనలు కూడా అలాగే తిరుగుతున్నాయి. లక్షల కొద్దీ డబ్బులు గుడిలో విరాళాలిచ్చినా భక్తుడే అంటారు. అలాంటిది మంచి మనసుతో గుడి బయట ఉన్న నలుగురికి భోజనం పెడితే దేవుడు అంటారు. ఆ తేడా నీకు చెప్పినా అర్థం కాదు. బర్త్డే రోజు ఆ పసిపిల్లలతో ఆయన ఆనందంగా ఉండాలని దేవుణ్ణి వేడుకునే దేవుడు అద్భుతం. కల్మషం లేని ఆ పసిపిల్లలు కళ్లల్లోనే మెదులుతున్నారు. వాళ్ళకేదైనా చెయ్యాలని ఎప్పటినుంచో ఉంది. చేశాను. అంతేగాని నేను ఎవరి కోసమో ఏ ఒక్కరి కోసమో చేసింది కాదు. దీని గురించి ఎవ్వరూ చెవులు కొరుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి పడుకోండి. తప్పు చేయడంలో కూడా తప్పు చేస్తున్నావా ఏంటి? ఏం చేసినా ఎలా చేసినా వాళ్ళకే ఫేవర్ అవుతుంది. పోసే నీలమ్మా, ఎక్కడున్నావే? ఏం చేస్తున్నావే? ఉదయం కలుస్తాను. గుడ్ నైట్. ఒసే సౌందర్య, ఈ నీలాంబరి వేసిన ప్లాన్సే రివర్స్ అయ్యేలా చేస్తున్నావు కదూ? వేస్తా. ఈసారి వేసే ప్లాను ఆ కుటుంబం పతనానికే. మేడం, అది ఎందుకు కొట్టారు మేడం? భిక్షపతి గణ్ణి పట్టుకొండ్రా అంటే పిచ్చి పట్టిన వాళ్ళలా తిరుగుతున్నారు తప్ప వాణ్ణి పట్టుకోలేకపోయారు. వాడి దగ్గరున్న సాక్ష్యం బయట పడిందంటే నా 25 పగ తీరకుండానే పోతుంది. నా పొగ రోజు రోజుకి మండిపోతూ ఉండాలంటే ఇలా ఎప్పుడూ ఒకణ్ణి కొడుతూనే ఉండాలి. వెతుకుతున్నాం మేడం. వెతకండి, అంతా వెతకండి. ఇంకెంతమంది రౌడీలు కావాలన్నా తెచ్చుకో. చెరువులో వలేసి చేపలను పట్టినట్టుగా గాలించండి. మనల్ని కాదని వాడు ఎవ్వరికీ దొరక్కూడదు. వాణ్ణి అన్ని వైపుల నుంచి రౌండప్ చేయండి. మన చేతుల నుండి తప్పించుకోవద్దు. అలాగే మేడం. రే, అభి వస్తున్నాడు. నువ్వు లోపలికెళ్ళు. హాయ్ అభి. ఫోన్ చేయకుండా కలవడానికి వచ్చావంటే ఏదో అర్జెంటు పని అయ్యుంటుంది. ఏంటభి అది? అర్జెంట్ పని కాదు మేడం, ఇంపార్టెంట్ పని. ఏంటభి? అమ్మ అనాథాశ్రమానికి మీరిస్తున్న డొనేషన్ గురించి చెప్పడానికి వచ్చాను. చెప్పభి. అది సరిపోవడం లేదా? ఇంకా కావాలా? మీ అభిమానానికి, మీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ మేడం. ఇది చెప్పడానికి వచ్చావా? కాదు మేడం, ఇక నుంచి మీరు మా ఆశ్రమానికి ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడానికే వచ్చాను. ఎందుకని? మా ఆశ్రమానికి సరిపోయేలా గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది కదండి. మీరిచ్చేది
ఇలాంటి మరో ఆశ్రమానికి ఉపయోగపడుతుంది కదా అని. వావ్, సూపర్. నీ మీద ఇంకా అభిమానం పెరిగింది అభి. నాకేంటి, నువ్వు శత్రువుకి కూడా నచ్చుతావు. బ్లడ్ అదే కదరా, ఎక్కడికి పోతాయి బుద్ధులు. ఈ గ్రాంట్ శాంక్షన్ చేయించింది కూడా అఖిలాండేశ్వరి గారే కదా? అవును మేడం. వాళ్ళు చేసింది పిల్లల కోసం అనుకుంటున్నావా అభి? అవును మేడం, పిల్లల కోసమే కదా. కాదు, నీకోసం. నా కోసమా? నీకోసమే. అఖిలాండేశ్వరి నిన్ను ట్రాప్ చేసింది. నువ్వు ఎన్ని రకాలుగాను తనకి దగ్గర అవ్వకపోయేసరికి నీ ఆశయానికి మంచి చేయాలనుకుంది. దానివల్ల నువ్వు వాళ్ళకి దగ్గరవుతావని తెలుసు. అందుకే అనాథాశ్రమానికి గ్రాంట్స్ ఇప్పించింది. నీ స్నేహితుడి చావుకి కారణం ఆ అఖిలాండేశ్వరే. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నువ్వు చూసుకోకపోవడానికి కారణం అఖిలాండేశ్వరి ఆంటీ. తాను చేసిన ఈ తప్పులకి 1,00,000 కోట్లు గ్రాంట్స్ ఇచ్చినా ఇప్పించినా తక్కువే కదా అభి? తెలియకుండా చేసిన తప్పులకి, తెలిసి చేసిన తప్పులకి చాలా తేడా ఉంటుంది మేడం. అంటే అఖిలాండేశ్వరి ఏ తప్పు చేయలేదు అనుకుంటున్నావా? వద్దభి, ఆ ఆలోచనే నీకు రావద్దు. నీ అనాథ జీవితానికి కారణమైన ఆ అఖిలాండేశ్వరిపై నిత్యం పగ పెంచుకోవాలే తప్ప ప్రేమ పెంచుకోకూడదు. నేను మళ్ళీ కలుస్తాను మేడం. రే రాధా, మేడం. వెళ్ళు. ఎంతమందిని తీసుకెళ్తావో తీసుకెళ్ళు, కానీ ఆ భిక్షపతి మాత్రం దొరకాలి. వెళ్ళు. ఓకే మేడం. ఎన్నాళ్లుగా ఇద్దరి మధ్య పగని పెంచింది మళ్ళీ కలవడానికా? నో, కలవనివ్వను. వస్తే సౌందర్య, నా ముందు నువ్వు వచ్చావే, నన్ని ఛాలెంజ్ చేస్తున్నావా? వాళ్ళిద్దరూ కలవకూడదంటే నిన్ను టార్గెట్ చేయాలని అర్థమైందే. చేస్తా. ఇక మీదట నా ఫోకస్ అంతా నీపైనే. చైత్ర, ఏంటి చిన్నపిల్లల ఆ వీడియోలో ఆ సౌండ్? హెడ్ ఫోన్స్ అన్నా పెట్టుకో. ఏం బావా, డిస్టర్బ్ అవుతున్నావా? అలా చూడకు బావా, సిగ్గేస్తుంది. ఏయ్, పిచ్చుకుక్క ఏమైనా కరిచిందా? లేదు బావా, ప్రేమ దోమ కరిచింది. అందుకే పైత్యం చేసినట్టుంది. బావా చైత్ర, ఏంటి నీ గోల? నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. నేను హాట్ బొంగమూతి పెట్టాను. అబ్బా చైత్ర, ప్లీజ్. ఈ చైత్ర ఎక్కడికెళ్ళుంటుంది? భవానీ, ఇట్రా. ఓ చైత్ర, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏంటి క్రిష్? ఉంది కాబట్టే పిలిచాను. చైత్రని తీసుకెళ్ళు, నా వర్క్ డిస్టర్బ్ చేస్తుంది. ఏంటి చైత్ర నీ అల్లరి? క్రిష్ని విసిగిస్తున్నావా? మరేం చేయమంటావు భవానీ? ఎంతసేపు ఆ ల్యాప్టాప్తోనే ఉంటున్నాడు. ఇది భవానీ, చైత్రకి బాగా తెక్క పెరిగింది. చైత్ర, క్రిష్ వర్క్ లో ఉన్నాడు కదా, విసిగించుకో. పద. మా మధ్యలో నువ్వు దూరి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. నువ్విక్కడి నుంచి పో భవానీ. చైత్ర మొండిది, వద్దని గట్టిగా చెప్తే ఇంకా మొండి చేస్తుంది. మెల్లగా డైవర్ట్ చేయాలి. చైత్ర, మార్నింగ్ నుండి బాగా వర్క్ చేశాను, ఆకలిగా ఉంది. సౌందర్యని త్వరగా వంట చేయమని చెప్పి ఓ గ్లాస్ జ్యూస్ తీసుకురావా ప్లీజ్? నీకోసం ఏమైనా చేస్తాను బావా. నువ్వేం చేయదు, చేసింది తీసుకురా చాలు. అంటే నాకేమీ చేయడం రాదనేగా నీ నమ్మకం? అది తప్పని ఈ రోజు నీ అభిప్రాయాన్ని మారుస్తాను.
ఓసిని దుంపదెగా ఏం చేస్తావే? స్టవ్ వెలిగించడమే సరిగా రాదు కదా నీకు. పుడుతూనే అన్నీ అందరూ నేర్చుకోరు భవాని. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు నీకంత అవసరం ఏమొచ్చిందే చైత్ర? నా బావ ఆకలి తీర్చాలి. ఇప్పుడు నా అవసరం అదే. ఓసే చైత్ర, నాకు నిజంగా ఆకలి లేదే, ఊరికే అలా అన్నానంతే. పిచ్చి బావా, నీ ఆకలి నాకు తెలీదా? చిటికలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఓకే? దీనికేమైంది రోజు? ఇందాక యూట్యూబ్లో భర్త మనసుని ఎలా గెలవాలి అనే వీడియో పెట్టుకొని పెద్ద సౌండ్తో వింటుంది భావని. దానిలో అతనెవరో ప్రేమగా వంట చేసి పెడితే ఫిదా అయిపోతాడో అని చెప్పడం నేను విన్నాను. ఫిదా అవుతానో నాకు పాడే కడుతుందో చూద్దాం. కంగారు పడకు క్రేష్. వంటింట్లోకి వెళ్ళిందంతే కదా, దానికి ఏ సరుకులు ఎలా ఉంటాయో తెలిస్తే కదా అది ఏమైనా చేసేది, నీకు పెట్టేది.